హాయ్. మనం ఎప్పుడు కూడా మన ప్రయారిటీస్ అండ్ నీడ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈరోజు ఇది కావాలి, అది కావాలి అనో, లేకపోతే ప్రొటెక్షన్ కావాలనో, లేకపోతే సొల్యూషన్స్ కావాలనో, ఏదో ఒకటి మనకు అవసరతలు ఉంటూనే ఉంటాయి మనుషులం కాబట్టి. వాటి గురించి అవసరతలు ఉన్నప్పుడు చింత ఉంటూనే ఉంటుంది అండ్ ఆలోచనలు పెరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడైన యేసుప్రభుల వారికి తెలుసు. మత్తయి సువార్త 6:33 కాబట్టి ముందు మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడినాను. బట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యూ. మీరు ఎదురు చూడక్కర్లేదు, మీరు వెతకక్కర్లేదు, మీ అవసరాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను అంటున్నాడు. సో మన ప్రయారిటీ ఏమై ఉంటుంది? మన అవసరతలు మన ప్రయారిటీస్ చేంజ్ చేస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ మన ప్రయారిటీ ముందు దేవుడై ఉండాలి. జీసస్ నోస్ వాట్ వీ నీడ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏ విధంగా అయితే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, ఆ ఫౌండేషన్ సరిగా లేకపోతే ఈవెన్ దో ద బిల్డింగ్ ఈస్ వెరీ గుడ్, దట్ వోంట్ సస్టైన్ ఫర్ లాంగ్. ద ఫౌండేషన్ ఆఫ్ ద హౌస్ షుడ్ బి స్ట్రాంగ్, దెన్ ద హౌస్ ఫర్ లాస్ట్ ఫర్ లాంగర్. అదేవిధంగా దేవుడు మన ఫౌండేషన్ అయి ఉంటే కనుక అన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని చెప్తున్నారు. ప్రియులారా, ఈరోజు మనకు వచ్చిన మాట మన ప్రయారిటీస్లో దేవుడు ముందుండాలని, ఆయన్ని ముందు ప్రయారిటీగా చేసుకుందాం. ఆ తర్వాత అన్ని సమకూరు జరగడం మనం చూస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.